దేవుడి నామానికే మహిమ. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడి నామానికి మహిమ. దేవుడి కోసం నిలబడితే ఈ లోకం వెలువేస్తుంది అనడానికి నిదర్శనం ఇదే. దేవుడు మహిమేమిటో తెలిస్తే కష్టాల్లో కూడా ఆనందంగా బతకచ్చు మనం. అవును, మనం దేవుడు మహిమ, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన నిత్య జీవం, దేవుడు పరలోకంలో ఎంత గొప్పది, ఇవన్నీ మనిషికి తెలియదు కాబట్టి తాత్కాలికమైన విషయాల కోసం పక్కలాడుతుండారు. రక్షణ వీళ్ళకంతా తెలియదు కాబట్టి మనుషులు క్షణికమైంది లయమయ్యే విషయాలకు పరిగెత్తండారు. కానీ మనకు దేవుడు ఏం చెప్పినాడు, దాంట్లో ఆనందిద్దాం, సంతోషిద్దాం.